డ్రమ్ స్టిక్ ఆలు రిచ్ గ్రేవీ కర్రీ యూజింగ్ మస్టర్డ్ మసాలా. ఒక పాన్ లో ఆయిల్ వేసేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని దీంట్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఆ రిచ్ గ్రేవీ కోసం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు, కొద్దిగా సాల్ట్, టర్మరిక్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ని వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న పొటాటోస్ ని ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే పాన్ లో మునక్కాయలన్నీ కూడా కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. కొద్దిగా కుక్ అయిన తర్వాత ప్లేట్ లో ఇది కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పాన్ లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కసూరి మేతి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. 3 మీడియం సైజ్ టమాటో పేస్ట్ ని వేసేస్తున్నాను. ఒక్కసారి బాగా కలిపేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో అండ్ డ్రమ్ స్టిక్ ని వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని 20 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. ఆఫ్టర్ 20 మినిట్స్ గ్రేవీ ఈజ్ ఆల్మోస్ట్ డన్. పొటాటోస్ అన్ని కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి. డ్రమ్ స్టిక్స్ కూడా ఏ మాత్రం విరగకుండా మంచి రిచ్ అండ్ గ్రేవీ కర్రీ తయారైపోయింది. ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవడమే. వెరీ టేస్టీ అండ్ డెలిషియస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్.